ఏ అబ్బాయి చూసుకుని కదా పోవాల్సింది, కళ్ళు నెత్తికెక్కాయా? అసలు నా మూడంతా పాడైపోయింది నీ వల్ల. నేనైతే గుడ్డి వాడిని అనుకో, నీకేమైంది? ఏంది సమాధానం చెప్పడం లేదండి, చెప్పు. అది చా, ఈ కాలం పిల్లలతో ఇలాగ ఏగాల్సి వస్తుంది. ఏంది ఇలాగ చూస్తున్నావు? పో పో, ఇంకోసారి నేను నీ భాషని పసిగట్టానంటే నువ్వు అయిపోయావు నా చేతిలో. పో. చూసారా అసలు కదలటం ఈ కాలం పిల్లలకి ఏమైందో. లా 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 లా. వా నువ్వా? ఏందిలా డల్లుగా ఉన్నావు? ఏమని చెప్పను, నా తలరాత ఇదంతా. ముందు ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు, ఈరోజు బ్లైండ్ మంకీ గారితో ఢీకొన్నానంతే. ఇంకా ఆయన తిట్టారు. ఏంది, నువ్వు ఆయనతో ఏం మాట్లాడలేదా? కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయలేదా? అంటే నేను ఇలా చూస్తుండిపోయాను. ఏంది ఇలా చేసావా నువ్వు? నేను ఇంకేం చేయగలను, నాకేం తోచలేదు. అలాగైతే నేను చెప్పిందో చేయాల్సింది. నీ కేట్ అర్థమైందా? నువ్వు అది ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. మన లోపల ఉన్న భావాల్ని మనం వ్యక్తం చేసి వాళ్ళ లోపల ఉన్న భావాల్ని వాళ్ళు వ్యక్తం చేస్తేనే కమ్యూనికేషన్ అంటారు. అదే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేనేం చేయాలి అది చెప్పు. సరేలే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నువ్వు సారీ చెప్పాలి. సారీ ఏంది? సారీనా? సారీ కాదు, అది సారీ. సరేనా? సారీ కదా. ఎస్ ఎస్, నువ్వు నీ ఫీలింగ్ ని వ్యక్తం చేసావు. కమాన్, వ్యక్తం చేశానా? ఎస్ బా ఎస్. ఇప్పుడు నువ్వు ఇక్కడ వ్యక్తం చేసిందే అక్కడికి వెళ్ళి కమ్యూనికేట్ చేయాలి ఆయనతో. అదే మన కమ్యూనికేషన్ భాగంలో మొదటి అడుగు. సరేనా? ఆయనతో ఇది వ్యక్తం చేయాలా? సరే పదా బూ, నువ్వేం భయపడకు బా, నేను నీతో పాటు ఉంటాను. పదా మనం వెళ్దాం. ఈ రోజు ఆయనతో కూడా ఫ్రెండ్షిప్ అయిపోతుంది. పదా వెళ్దాం. ఎక్సర్సైజ్ చేయాలి. నువ్వు మళ్ళీ వచ్చావా అబ్బాయి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు భయమా? ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా? నేను ఇక్కడి నుంచి చూద్దాం బా ఎలా కమ్యూనికేట్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అబ్బాయి? అయ్యో ఏదో కమ్యూనికేషన్ ఓవర్. అతను స్టక్ అయిపోయినట్టున్నాడు. అరే అబ్బాయి ఏం జరుగుతుంది ఇక్కడ? తల తిన్నానుగా వచ్చారు ఈరోజు. నేను ట్రై చేశాను బా. ఆ రోజు మొత్తం అలాగే స్టక్ అయిపోయాడు. అతను చివరికి సారీ కూడా చెప్పలేకపోయాడు. ఇది అతను భయపడడం వల్లనే జరిగింది. బా సారీ చెప్పడంలో విఫలమయ్యాడు. కానీ ఎవరికి తెలుసు, ఒకరోజు తను నిర్మోహమాటంగా సారీ చెప్పొచ్చేమో.